నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్లో మాట్లాడుతూనే ఉన్నాం. మనందరికీ సుపరిచితులు రాశి ఫలితాల ద్వారా, అలాగే ప్రత్యేకమైన పండగల గురించి చాలా చక్కటి వివరణ ఇస్తారు. చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు గురువు గారికి, చాలా బిజీగా ఉంటారు. మనందరికీ తండ్రి సమానులు, నాకు ఎంతో ఆప్తులని చెప్పొచ్చు రామశర్మ గారు. రామశర్మ గారి గురించి మీరు డైరెక్ట్ గా ఆయన్ని కలవాలి అనుకున్న, జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి, మరి ఏదైనా ఇతర ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువు గారు అపాయింట్మెంట్ లభిస్తుంది, చక్కగా వచ్చి మాట్లాడచ్చు. ఇక ఈ రోజు మనం దీపావళికి సంబంధించి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయబోతున్నాం. అంతేకాకుండా కార్తీక మాసంలో వచ్చే ప్రత్యేకమైన పండుగల గురించి కూడా మాట్లాడబోతున్నారు. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎక్కడ మధ్యలో స్కిప్ చేసినా కూడా విషయం బోధపడదు. ఇక ధన త్రయోదశి గురించి గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. ఎందుకు ఆ రోజున ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది, కారణం ఏమిటి, దేన్ని పూజించటం వల్ల అసలు ధనం మనకి లభిస్తుంది, ఆ రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, ఈ విషయాలన్నీ గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. నమస్కారం గురువు. శుభమస్తు. గురుగారు, దీపావళి అయిపోయింది, చక్కగా ఆనందోత్సాహాల మధ్య అందరూ జరుపుకుంటారు. మరి బలిపాడ్యమి ఎందుకు జరుపుకోవాలి, దాని యొక్క విశిష్టత ఏమిటి, దానివల్ల మనకి కలిగే ఆనందం కానివ్వండి, ముక్తి కానివ్వండి ఏమిటి, దానికి సంబంధించిన వివరణ చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, గణాధిపతే నమః. అమ్మ, దీపావళి తెల్లవారి బలిపాడ్యం చేసుకోవాలి. బలిపాడ్యమి ఎందుకు చేసుకోవడం అంటే, బలిచక్రవర్తిని దీపావళి తెల్లవారి కార్తీక శుద్ధ పాడ్యమి నాడు విష్ణుమూర్తి పాతాళ లోకానికి పంపించాడు. బలిచక్రవర్తి ఎవరు? హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనుని కుమారుడు బలి, అంటే ప్రహ్లాదుని యొక్క మనవడు. ప్రహ్లాదుడు అనేది అందరికీ తెలుసు కదా, ప్రహ్లాదుడు అందరికీ తెలుసు. ఆ భక్త ప్రహ్లాదుని యొక్క మనమడే బలి. ఇతను రాజ్యాన్ని పరిపాలించాడు కాబట్టి చక్రవర్తి అనేటువంటిది ఒక బిరుదు. మనం డాక్టరేటో ఆచార్య అని ఇట్లా ఇస్తున్నామో, ఇది ఒక బిరుదు. ఇతను చక్రవర్తి, మొత్తము అఖండమైనటువంటి ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ప్రహ్లాదుడు విష్ణుమూర్తి యందు ఎంత భక్తి ఉన్నటువంటి వాడో, బలి చక్రవర్తి కూడా విష్ణుమూర్తి యందు అంత భక్తి ఉన్నటువంటి వాడు. మరి గురువుగారు ఇంత భక్తి ఉన్నటువంటి వాడిని విష్ణుమూర్తి పాతాళానికి ఎందుకు అనకదొక్కాడు అంటే, ధనమెక్కిన మదమెక్కును, మదమెక్కిన మచ్చరంబు మరీ ఎక్కునని చెప్పి పూర్వకాలంలో మా గురువుగారు పద్యాలు చెప్పేవారు. బలి చక్రవర్తి అఖండ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. విపరీతమైన దానకర్ణుడు, నిరంతరం విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేసేటువంటి వాడు. ఎన్నో అశ్వమేధ యాగాలు చేశాడు. అయితే నువ్వు 100 అశ్వమేధ యాగాలు చేసినట్టయితే ఇంద్ర పదవి వస్తుంది. అంటే మొత్తం సామ్రాజ్యాన్ని అంతా అతను గెలుచుకున్నట్టుగా. 100 అశ్వమేధ యాగాలు ఎవరైతే ఆచరిస్తారో వారికి ఇంద్ర పదవి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఒక ఇంద్రుడు మన సింహాసనం దిగిపోవాలి, ఇతను వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. అయితే ఇతనికి బాగా రాజ్యం వచ్చేసింది, ఎన్నో కొలిచాడు. ఇటు విష్ణుమూర్తి యొక్క మన భక్తిలో ఉన్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. ఇది కొంచెం తలకెక్కింది బలికి. ఎక్కేసి ఎలా అయినా నేను ఇంద్ర పదవిని స్వీకరించాలి అని చెప్పి అశ్వమేధ యాగాలు చేస్తున్నాడు. దగ్గర 98, 99 వరకు అశ్వమేధ యాగాలు అయినాయి. మన బలి చక్రవర్తి ఇక్కడ ధనం వచ్చేసింది, నేను విష్ణుమూర్తి భక్తుని అనేటువంటి ఒక అహంకారం వచ్చేసింది. దాన ధర్మాలు చేస్తున్నాడు. కొద్దిగా అతనిలో మనసులో మార్పు. ఎప్పుడైతే ఇతను అశ్వమేధ యాగాలు 100 పూర్తి చేయడానికి వచ్చిందో, అక్కడ ఇంద్రుడు ఏం చేశాడంటే చక్కగా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. నాయనా ప్రభు, రేపు పొద్దున వాడు ఇంకో 2 అశ్వమేధ యాగాలు చేశాడంటే నా సింహాసనం మీద కూర్చుంటాడు. వాడు మొదలే రాక్షసుని కొడుకు, ఆ రాక్షసుని యొక్క గుణాలు ఎక్కడ పోతాయి. కాబట్టి ఒక ప్రహ్లాదుడు అంటే ఏదో నీ దయ వల్ల వాడు ఆ విధంగా అయినాడు, కానీ తక్కిన వాళ్ళంతా కూడా అలా కాదు కదా. ఇప్పుడు ఎంత దాన ధర్మాలు చేసినా, ఎంత నీ స్మరణ చేసినా కానీ ఏదవుతుంది, నన్ను ఏ విధంగా కాపాడుతావు అని చెప్పి ఇంద్రుడు వచ్చి విష్ణుమూర్తి కాలపడుతుంటే నేను చూస్తున్నాను పోన్నాడు అని చెప్పి, అప్పుడు విష్ణుమూర్తి వామనావతారం ఎత్తాడు. ఒక బ్రహ్మచారిగా, వామనమూర్తిగా, చిన్న పిల్లవాడిగా అవతారం ఎత్తి
అదితి గర్భంలో వామనావతారం ఇచ్చారు. వచ్చి బలి చక్రవర్తికి వచ్చాడు. అంటే వచ్చిన వానికి లేదనకుండా దానం చేసేటువంటి వాడు బలి. ఆ బలి దగ్గరికి వచ్చేసి భవతి భిక్షామన్నాడు. బ్రహ్మచారి, ముఖం తలతలాడుతూ ఉండి బ్రహ్మత్వం ముట్టిపడుతుంది. ఇలాంటి బ్రాహ్మడు నా దగ్గరికి వచ్చి భిక్షమడితే నేను లేదని చెప్పి ఎట్లా అనాలి అని చెప్పి, ఏం కావాలి అడుగు నాయన అన్నాడు బలి చక్రవర్తి ఆ విష్ణు వామనుణ్ణి. అంటే అప్పుడు పక్కనే శుక్రాచార్య, రాక్షస గురువు శుక్రాచార్యుడు పక్కనే ఉన్నాడు. బలి జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి అతను చెప్తూ ఉన్నాడు. అంటే నాకు 3 అడుగుల జాగ కావాలి అన్నాడు. కోసి ఇంతే నా 3 అడుగుల జాగేనా నువ్వు కోరింది, ఒక బ్రహ్మచారి వటువు అంటే 3 అడుగుల జాగ నాకు చాలు, నేను వెళ్ళిపోతానన్నాడు. అంటే సరేనని చెప్పి 3 అడుగుల జాగ ఆ కమండలం నుంచి నీళ్లు తీసుకొని ధారపోస్తున్నాడు. శుక్రాచార్యుడు అడ్డగిస్తున్నాడు. అడ్డగించిన వినకుండా బలి చక్రవర్తి ఆ వామనుని చేతులు అక్షింతలు వేసి 3 అడుగుల జాగ నీకు దానం ఇస్తున్నాను అని చెప్పి చేశాడు. సరే వామనమూర్తి 3 అడుగులు తీసుకున్నాడు. 1 అడుగు ఆకాశం మీద పెట్టాడు, 1 అడుగుతో భూమిని కప్పేశాడు. బలి 2 అడుగులు అయిపోయినాయి, 3వ అడుగు ఎక్కడ పెట్టాలి స్థలం చూపి నాకన్నాడు. ఇలాగూ విష్ణుమూర్తి అప్పటికే తెలిసిపోయింది బలి చక్రవర్తికి, వచ్చినవాడు విష్ణుమూర్తి, వచ్చినవాడు విష్ణుండు అని చెప్పి ఆ విష్ణుని చూసి స్వామి నా శిరస్సు మీద పెట్టు అన్నాడు. అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో ఆ వామనుడు 3వ పాదాన్ని బలి చక్రవర్తి తల మీద పెట్టి పాతాళాన్ని పంపించాడు. ఒరే నువ్వు భూమి మీద ఉండదగిన వాడవు కాదు, ఇప్పుడు ఈ పరిస్థితులలో నువ్వు పాతాళ లోకానికి నేను రాజ్యం చేస్తున్నాను, పాతాళ లోకాన్ని పరిపాలించుకుంటూ నాయందు భక్తితో నిరంతరం ఇలాగే వర్ధిల్లుగాక అని చెప్పి వరమిచ్చి, నాయందు భక్తి మాత్రం మర్చిపోకు, నాయందు భక్తితో ఉండు, కానీ పాతాళ లోకానికి నువ్వు రాజుగా నిన్ను పట్టాభిషేకం చేస్తున్నానని చెప్పి ఈ మా కార్తీక శుద్ధ పాడ్యమి నాడు ఆ బలి చక్రవర్తిని పాతాళ లోకానికి పట్టాభిషేకం చేశాడు విష్ణుమూర్తి. మరి ఆనాడో జరిగినటువంటి ఒక విషయాన్ని మనం ఈ కలియుగంలో ఈనాడు ఎందుకు చేసుకోవాలి అంటే, బలిపాడ్యమి నాడు ఉదయమే మనకు వాకిట్లో కలాపి చల్లి అక్కడ ముగ్గులు పెట్టి, మీకు వీలైతే ఇటు విష్ణుమూర్తి విగ్రహము, వామనుని యొక్క రూపంతో విగ్రహము మన ముగ్గుతో, ఇటు బలి విగ్రహము, బలి విష్ణుమూర్తిని అనగదొక్కినట్టుగా ఉండబడేటువంటి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ వాకిట్లో పూజలు చేసి అంటే మన ఇంట్లోకి ఆహ్వానించడం, అతిథి సత్కారం, విష్ణుమూర్తికి బలికి ఇద్దరికి అతిథి సత్కారం చేసి మళ్ళీ గడప దగ్గర పూజ చేసి వాళ్ళని తీసుకెళ్ళి లోపల పీఠం మీద కూర్చుండబెట్టడం. ఎందుకు చెయ్యాలి అంటే, ఏవైనా నరదృష్టులు దుష్టశక్తులు ఏవైనా ఉన్నట్టయితే ఈ వామనుని వల్ల బలి చక్రవర్తి వల్ల ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అని చెప్పి వాళ్ళను బలిపాడ్యం నాడు ఆహ్వానించడం. వాటిలో బలికి విష్ణుమూర్తికి ఇద్దరికి కూడా పూజ చేసి అక్కడ నైవేద్యాదులు పెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇంట్లో గడప దగ్గర పూజ చేసుకొని ఇంట్లో వాళ్ళకు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠం మీద మనకు విష్ణుమూర్తి ఫోటోలు పెట్టి అక్కడ కూడా పూజ చేసుకొని వాడికి నైవేద్యం పెట్టి కొందరు అర్ఘ్య ప్రదానాలు వదులుతారు విష్ణుమూర్తికి. వీళ్ళకు అర్ఘ్య ప్రదానాలు వదలడము ఇవన్నీ చేసుకున్నట్టయితే మన ఇంట్లో దుష్టశక్తులు ఏవైనా ఉన్నట్టయితే వెళ్ళిపోతాయి, ముఖ్యంగా ఆరోగ్యాలు బాగుపడతాయి అనేటువంటి ఉద్దేశం చేత ఈ బలి చక్రవర్తిని అనగదొక్కి భూలోకం నుంచి పాతాళ లోకానికి పంపించి పాతాళలోకంలో పట్టాభిషేకం చేశాడు. కాబట్టి ఆనాడు మనం బలిపాడ్యం అనేటువంటిది ఈ విధంగా చేసుకోవాలి. అయితే కొన్ని ప్రాంతాలలో వాకిట్లో 5 పేడ ముద్దలు పెడతారు. 5 పేడ ముద్దలు పెట్టి ఆవు పేడ గొబ్బెమ్మల్లాగా 5 పేడ ముద్దలు పెట్టి వాటికి పూజ చేసి ఆ పేడ ముద్దలను పూజ అయిన తర్వాత వాటిని పిడకలుగా చేసి దాచిపెట్టుకుంటారు. దాచిపెట్టుకొని ఈ పిడకలను మాఘమాసంలో రథసప్తమి అని వస్తుంది మనకు జనవరిలో, అప్పుడు ఆ రథసప్తమి నాడు వీటిని అంటుపెట్టి వాటి మీద పాలు పొంగించడం అనేటువంటిది చేసుకుంటారు సూర్యనారాయణ మూర్తి.
అందు గురించి కొన్ని ప్రాంతాల్లో ఆ విధంగా ఉంది, కొన్ని ప్రాంతాల్లో మామూలుగా ముగ్గేసుకొని అక్కడ బలి చక్రవర్తికి వాళ్ళకు పూజ చేసుకొని ఇంట్లోకి రావడం అనేటువంటిది. ఇది చేసుకోవడం వల్ల నరదృష్టి వెళ్ళిపోవడము, దుష్టశక్తుల యొక్క బాధ లేకుండా పోవడము, తర్వాత ఆరోగ్యాలు బాగా ఉండడం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం చేత ఈ బలిపాడ్యమి అనేటువంటి పూజ చేసుకోవాలమ్మా. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. బలిపాడ్యమి మనం మామూలుగా అందరికీ తెలుసు, బలి చక్రవర్తి యొక్క స్టోరీ చాలా మటుకు తెలిసిన విషయం. కాకపోతే అది మనం ఎందుకు చేసుకోవాలి, దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, మనం ఆ రోజు చేసుకోవడం వల్ల మనకి కలిగే మేలు ఏమిటి, ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.